అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని విపక్ష నేతలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. పండుగ వేళ ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారి టార్గెట్ గా ఛానల్లో ప్రసారమైన కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ తర్వాత ఒకరిని విడుదల చేయగా మిగతా ఇద్దరిని కూడా విడుదల చేయాలని జర్నలిస్టు సంఘాలు, పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జర్నలిస్టుల అరెస్టును ఖండించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. జర్నలిస్టులను ఉగ్రవాదుల్లో అరెస్టు చేయడం సరికాదన్నారు. జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు అన్న ఆయన వాళ్లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాజ్యాంగాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడాలన్నారు జగన్. పండగ పూట, అది కూడా అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదంటూ డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. సిపి సజ్జనార్ తీరును తప్పుబట్టారు. దీనికి సజ్జనార్ గారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి, నిజాయితీగా మెదలండి, లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోటీస్ ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదన్నారు. జర్నలిస్టుల అరెస్టును ఇటు తెలంగాణ బీజేపీ కూడా ఖండించింది. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. అటు సొంత పార్టీ నేతలు కూడా అరెస్టు సరికాదన్నారు. పోలీసుల తీరును కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తప్పుబట్టారు. ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టుల అరెస్ట్ అనేది కొంత భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. టీయూడబ్ల్యూజే నేతలు కూడా అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కక్షపూరిత ధోరణితో, అహంకారమైన ధోరణితో కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి వినగించుకుంటున్నాను. తప్పు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ లాక్కుంటూ తీసుకెళ్లి అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు సీనియర్ జర్నలిస్ట్ అమర్. వాళ్ళేం పారిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు బాధ్యతాయుతమైన జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, నేరాలు చేసిన వాళ్ళు కాదు. మరోవైపు ఎన్టీవీ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. హైదరాబాద్ సీసీఎస్ తో పాటు నారాయణపేటలో నమోదైన కేసులపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.